హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్కీ బెల్స్. నా పేరు సుష్మా. నా యూట్యూబ్ ఛానల్లో మీతో ఐటీ జాబ్స్ గురించి, ఐటీ ఇంటర్వ్యూస్ గురించి, ఐటీ జాబ్స్లో యూస్ చేసే టెక్నాలజీస్ గురించి అండ్ ఐటీ కల్చర్ గురించి ఒక ఐటీ ఎంప్లాయీగా నా అనుభవాలను నేను మీతో షేర్ చేసుకుంటాను నా యూట్యూబ్ ఛానల్లో. దయచేసి మీరు మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసి నా ఛానల్లో వీడియో కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విలువైన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎప్పటిలాగానే మరి ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే హౌ టు బికెమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లైక్ మీ అనమాట. సో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్తో పాటు సంథింగ్ స్పెషల్ కూడా. ఎందుకంటే నాలాగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు అసలు ఏం వర్క్ చేస్తారు, వీళ్ళకి ఎలాంటి స్కిల్ సెట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది, అండ్ అసలు ఈ సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే అసలు మనం ఏం చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, కెరీర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ మోర్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, సో నేను ఇంతవరకు ప్రీవియస్గా ఐటీ కోర్సెస్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. సో నాన్ కోడింగ్ కోర్సెస్ ఏంటి అండ్ ఏ కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్లో అండ్ నాన్ ఐటీలో కూడా గెటిన్ అవ్వచ్చు, అండ్ అసలు డిమాండెడ్ ట్రెండింగ్ ఏంటి అండ్ ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఏంటి, ఇలా కొన్ని పర్టికులర్ కోర్సెస్ మీద నేను కొన్ని వీడియోస్ చేశాను. అండ్ అలాంగ్ విత్ దట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ వీడియోస్ గురించి. సో ఇవన్నీ వీడియోస్కి ప్లేలిస్ట్లు క్రియేట్ చేసేసి ఆ లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ అసలు మనం ఏ కీ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం అనేది. సో ముందు నేను ఒక అజెండా చెప్తాను. సో అసలు హూ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సో వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అసలు, అండ్ అసలు వీళ్ళ స్కిల్ సెట్ ఏంటి, అండ్ అసలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ అసలు కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ మూవ్ అయ్యే వాళ్ళకి, అండ్ ఎవరు నేర్చుకోవచ్చు ఇది అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫస్ట్, హూ ఈజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. ఏంటంటే మీరు ఏవైతే వెబ్సైట్స్ కానీ వెబ్ యాప్స్ కానీ మీ ఫేస్బుక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మీకు వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, పర్టికులర్ వ్యూ. సో ఆ వ్యూ డిజైన్ చేసే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సంథింగ్ లైక్ వాళ్ళు కూడా నేను కూడా అలానే వర్క్ చేస్తాను. సో వాళ్ళ పర్టికులర్ జాబ్ ఏంటంటే వెబ్ పేజెస్ని డెవలప్ చేయడం, అది వెబ్సైట్ ప్రాజెక్ట్ అయినా వెబ్ యాప్ ప్రాజెక్ట్ అయినా, అండ్ ఇది వాళ్ళ జాబ్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏంటి అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అంటే, సో ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డిజైన్ని కరెక్ట్గా ఒక డిజైన్కి లైఫ్ ఇవ్వడం వీళ్ళ రోల్, ఫస్ట్ రోల్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ డిజైన్ పిక్చర్ ఎలా ఉంటుందో అలా వర్కింగ్ వైర్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం ఫస్ట్ రోల్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది ఏదైనా బ్రౌజర్లో మనం రన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఎండ్ టు ఎండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి నావిగేట్ అవ్వడం వచ్చేసి సెకండ్ జాబ్ ఉంటుంది. అండ్ థర్డ్ జాబ్ ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ని ఎక్కడైనా ఎప్పుడైనా డీబగ్గింగ్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయడం కూడా చేయాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ తరోగా చేసి ఉండాలి, యూనిట్ టెస్టింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇది వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్ రీసెంట్గా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే రెస్పాన్సివ్ డిజైనింగ్ అనేది కూడా యాడ్ అయింది. రెస్పాన్సివ్ డిజైనింగ్ అంటే ఏం లేదు, సో మీరు ఒక వెబ్సైట్ ఒక డెస్క్టాప్కి ఎలా అయితే డిజైన్ చేస్తారో సేమ్ అలానే ఒక మొబైల్లో వ్యూ చేసినప్పుడు కూడా దాని లుక్ అనేది ఎలా ఉంటుంది, ట్యాబ్లెట్లో వ్యూ చేసినప్పుడు కూడా ఉంటుంది కదా. సో ఇది రెస్పాన్సివ్ డిజైనింగ్ అనమాట. మనం చేసిన వెబ్సైట్ ఎలాంటి గాడ్జెట్లోనైనా ఫిక్స్ అవ్వాలి. సో ఇది రెస్పాన్సివ్ డిజైనింగ్. రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తాను. HTML అండ్ CSS అండ్ జావాస్క్రిప్ట్లో మళ్ళీ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ కూడా చేసే ప్రాజెక్ట్ వైజ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ యాంగులర్, రియాక్ట్, వ్యూ అని ఇలా. మళ్ళీ CSSలో కూడా CSS ప్రీ ప్రాసెసర్స్ ఉంటాయి, సెస్ లెస్ అని, అవి కూడా కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే మాకు బ్రౌజర్ డెవలపింగ్ టూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలన్నమాట. బ్రౌజర్ డెవలపింగ్ టూల్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీబగ్గింగ్ అనేది ప్రాపర్
ప్రాపర్గా చేయాలి, డీబగ్గింగ్ ఫెమిలియర్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రెస్పాన్సివ్ డిజైనింగ్ మీద ఫెమిలియర్ ఉండాలి. సో రెస్పాన్సివ్ డిజైనింగ్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వర్షన్ కంట్రోలింగ్, గిట్ యూజింగ్ అనేది ఫెమిలియర్గా ఉండాలి. గిట్ అంటే ఏం లేదు, ఇది ఒక రిపాజిటరీ అనమాట. సో అందరూ మల్టిపుల్ పీపుల్ వెబ్సైట్స్ మీద వెబ్ పేజెస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో అందరూ కోడ్ పుష్ చేయాలి. సో అందరి కోడ్ క్లబ్ చేసి ఒక వెబ్సైట్ అనేది చేయాలి. సో అప్పుడు మన కోడ్ అనేది ఒక రిపాజిటరీకి మూవ్ చేయాలి. మెయిన్గా గిట్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకేంటంటే కొన్ని యూనిట్ టెస్టింగ్ ప్రాపర్గా చేయగలగాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, CMD. అందులో కొన్ని కమాండ్స్ ఎంటర్ చేయడం అండ్ IP మనం చూసుకోవడం, ఇలాంటివన్నీ ఫెమిలియర్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అందరూ యూజ్ చేయరు, అందరూ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కొన్ని ప్రోడక్ట్ కంపెనీలో అయితే పక్కా యూజ్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే బిల్డింగ్ అండ్ ఆటోమేషన్, వెబ్ పర్ఫార్మెన్స్ అనమాట. గల్ప్, గ్రంట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి మా స్కిల్ సెట్ చాలా పెద్దగా ఉందనుకోండి. వన్స్ మీరు ఎంటర్ అయినాక జాబ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఫ్రెషర్గా ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరికైతే ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం, క్రియేటివ్గా కొత్త ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్ నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ నేర్చుకోవచ్చు. అదేంటి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని అనుకుంటున్నారా? సో బ్యాక్ ఎండ్ లాజిక్స్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ రాదు. సో వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కూడా నేర్చుకుంటే వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు అనమాట. ఒకటే సింగిల్ పర్సన్ కెన్ హ్యాండిల్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇంకెవరు నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ డిజైనింగ్ మీద, ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మీద, UI డిజైనింగ్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ HTML, CSS ఫెమిలియర్గా ఉంటుంది. సో వాళ్ళకు జావా స్క్రిప్ట్ ఇలాంటి కొన్ని వర్షన్ కంట్రోలింగ్ టూల్స్ గురించి నేర్చుకున్నట్టయితే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ఇదన్నమాట. శాలరీస్ ఎలా ఉంటాయి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాళ్ళకి అంటే, సో శాలరీస్ అనేవి యాన్ యావరేజ్గా ఫ్రెష్ ఎంట్రీ లెవెల్ నుంచి మ్యాక్సిమం లెవెల్ ఎంత ఉంటుంది అంటే 2.5 lakhs పర్ యానం చెప్తున్నాను. 2.5 lakhs నుంచి దే కెన్ గో టిల్ 15 lakhs అనమాట. 15 lakhs అంటే 15 lakhsకే మళ్ళీ ఆగిపోదు. ఎవరైనా ఒక 10 years వర్క్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్ కానీ ఇంకేదైనా టెక్నాలజీస్ ఇందులోనే అప్గ్రేడ్ చేసి మూవ్ అవుతూ ఉంటారు. సో ఇది సెకండరీ కేస్ అనమాట. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి, అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్న ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి అంటే, సో అందరికీ ఇవాళ రేపు మనం వెబ్సైట్స్కి వెళ్ళడము, యాప్స్ యూజ్ చేయడము అంత కామన్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా ఏ చిన్న కంపెనీ అయినా ఒక వెబ్సైట్ ఖచ్చితంగా కావాలి. ఒక బ్యాక్ ఎండ్ ఉంటే సరిపోదు, ఫ్రంట్ ఎండ్ ఎక్కడైనా కావాలి అంటున్నారు. ఫుల్ స్టాక్ డెవలపర్ అని, ఎంత ఫుల్ స్టాక్ ఉన్నా కూడా నేను చెప్పాను కదా, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే చాలా పేషెన్స్, డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చి ఉండాలి. ఫ్రంట్ ఎండ్ సైడ్ క్లయింట్ స్క్రిప్టింగ్ కూడా బాగా ఉండాలి. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ టెక్నాలజీ అనేది నెవర్ లాస్ట్. సో కెరీర్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. సో ఫ్రెషర్స్కి అయితే కూడా చాలా బాగా ఉంటుంది. చాలా నేను ఈ మధ్య కాలంలో నౌకరీలో, లింక్డ్ఇన్లో చాలా చూశాను. ఫ్రెషర్స్కి కూడా అయితే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా, UI డెవలపర్ అన్నా మళ్ళీ ఒకే కేటగిరీకి వస్తారు. బట్ UI డెవలపర్ కొంచెం JS నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. సో అంతే. అండ్ ఎక్స్పీరియన్స్డ్కి ఎలా ఉంటాయంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ బ్యాక్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తూ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకొని కనుక మీరు ఫుల్ స్టాక్ సైడ్ వెళ్తే మీకు చాలా పే బాగా ఉంటుంది. అండ్ మీ కెరియర్ కూడా రైజింగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైనర్, UI డిజైనర్గా లేకుంటే వెబ్ డిజైనర్గా వర్క్ చేసేవాళ్ళు ఆల్రెడీ HTML, CSS ఇలాంటివి వచ్చే ఉంటాయి. అండ్ వాళ్ళకి ఫోటోషాప్స్ ఇలాంటి యానిమేషన్స్ కూడా తెలిసి ఉంటాయి. సో వాళ్ళకి జావా స్క్రిప్ట్, ఈ కొన్ని టూల్స్, బ్రౌజర్ డెవలపర్ టూల్స్ తెలిసి ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి యాడ్ ఆన్ అనమాట. సో వాళ్ళకి కూడా పే అనేది బాగా ఉంటుంది. తెలుసుకున్నాం మనం అసలు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఏం కావాలి, కెరీర్ ఆపర్చునిటీస్, శాలరీస్, ఏం చేస్తారు ఏంటి. బట్ అసలు ఒక ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఇవి నేర్చుకోవాలని చెప్పాను. బట్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ బేసిక్ అనమాట. HTML నుంచి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ CSS, నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో ఇది వన్ బై వన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జావా స్క్రిప్ట్లో చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. CSSలో మళ్ళీ బూట్స్ట్రాప్, సాసులెస్ అనే ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఇవి సెకండ్ నేర్చుకోవాలన్నమాట. సో ముందు బేసిక్స్ నేర్చుకొని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకోవాలి. సో నేర్చుకుందామన్న వాళ్ళు
చూసారు కదా ఈ వీడియో. సో అందరికీ నా కంటెంట్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో నన్ను చాలా మంది కొన్ని కామెంట్స్ లో అడుగుతున్నారు, డెవలప్స్ గురించి చెప్పండి, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి చూపించండి లైవ్ లో అంటున్నారు. సో నేను అన్ని గో త్రూ అవుతాను, వన్ బై వన్ చేస్తూ వెళ్తాను. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈరోజు చెప్పిన టాపిక్ కి నేను కంటిన్యూషన్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని కాబట్టి సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఏం స్కిల్స్ కావాలో చెప్పాను, ఎలా నేర్చుకోవాలో చెప్పాను. సో నెక్స్ట్ నేను వచ్చేది ఒక సిరీస్ చేసి అసలు HTML కి ఏం నేర్చుకోవాలి, CSS లో ఏం నేర్చుకోవాలి, జావా స్క్రిప్ట్ లో ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ ఒక సిరీస్ లాగా చేసి నెక్స్ట్ ఫైనల్ గా నేను ఒక లైవ్ లో ఒక వెబ్సైట్, ఒక బేసిక్ వెబ్సైట్ కానీ వెబ్ యాప్ ప్రాజెక్ట్ కానీ ఒక చిన్న వెబ్ పేజ్ కానీ మీతో క్రియేట్ చేసి లైవ్ లో షేర్ చేసుకుంటాను. సో ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ రియల్ టైమ్ గా మీరు ఒక ప్రాజెక్ట్ చేసిన స్టూడెంట్ అయినా, లేకపోతే బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ కన్వర్ట్ అవుదాం అనుకునే ఎంప్లాయీ అయినా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా, ఇంకేదైనా టెక్నాలజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకున్నా కూడా మీ విలువైన కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బై బై.